అనే వ్యవస్థ మీద కొట్లాడదామని అనుకొని ప్రతి యూనివర్సిటీ యూనియన్స్ నుండి ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ తోటి కలుపుకొని మాట్లాడి హై లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతోటి సుదీర్ఘంగా మాట్లాడి అసలు ఈ వ్యవస్థను ఏ విధంగా చేద్దాము. పక్క స్టేట్లు మన పక్కనే స్టేట్లు విద్యా వ్యవస్థలో ఒక బోర్డు మీద రాపిస్తున్నాయి, బయట ఎంత ఫీజు తీసుకుంటున్నాం అనేది ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఇంత ఫీజు తీసుకోవాలనేది, ఫీజు ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే కాల్ చేయాలని ఒక నంబర్ ఇచ్చారు వాళ్ళు, టోల్ ఫ్రీ నెంబర్. ఆ విధంగా అంత స్ట్రిక్ట్ చేసి వేరే స్టేట్లలో నడుస్తూ ఉంటే మన వ్యవస్థ ఏమైంది, మన వ్యవస్థ ఎక్కడ పోయింది, దీన్ని విద్యా వ్యవస్థ ఎటు పోతుంది, ఎక్కడ పోతుంది, గాడి తప్పిందా అయ్యింది విద్యా వ్యవస్థలో. ఇది ఒక ఆలోచన చేయాలనేది ఒక కోరిక అండి. ఎందుకనంటే ఇప్పుడు పర్టికులర్గా మేము ఒక చిన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తోటి జీవనం సాగిస్తున్నాము. మేము పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నాము. బట్ మాకు అసలు విద్యా వ్యవస్థ ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ అన్ని సదుపాయాలు కల్పిస్తే మేము అక్కడే చదువుకుంటాం కదా. మేము చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నది, ఎక్కడ పోయి చదువుకోలేదు. కానీ ఇప్పుడు కరెక్ట్ అయిన సబ్జెక్టు టీచర్స్ ఉండరు, దాంట్లో ఒక పక్కకు వర్షం పడుతూ ఉంటుంది, కింద వాటర్ కుడుతూ ఉంటుంది, పిల్లలు ఏ విధంగా చదువుతారు, ఎందుకు పని రాకుండా పోతున్నారు. అటువంటి వాళ్ళేందో కింద మీద కష్టపడి చేసి ఏదో కార్పొరేట్ వ్యవస్థలో తీసుకొచ్చి వేద్దామనంటే దోపిడీ, చైతన్య నారాయణ విపరీతంగా దోపిడీ, వాళ్ళకి ఇంకా అండ ఎవరు కాస్తున్నారో తెలియదు కానీ అతను విపరీతంగా దోపిడీ. ఒక స్కూలు ఒక 10th క్లాస్ అబ్బాయి 1,50,000 అయిందండి, 2 లక్షలు అయింది. ఒక 10th క్లాస్ అబ్బాయి 8th క్లాస్ అబ్బాయి, ఒక చిన్న స్టూడెంట్ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ అబ్బాయికి లక్ష రూపాయలు ఫీజు అయింది చైతన్య నారాయణలో. ఈ విధంగా దోసుకుంటున్నారు. దీన్ని ఎవరు అడ్డుకట్టేయారా, ఎందుకు వేయరు? ఒక ఇప్పుడు విద్య అనేది ఈ కార్పొరేట్ వ్యవస్థ చెప్పని ఏ వ్యవస్థలన్నా చెప్పని, ఇది వ్యాపారం కాదు కదా విద్యా వ్యవస్థ అని అంటే. ఇది ఒక సోషల్ సర్వీస్ కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అదే అనేది మాకు వచ్చానండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా దోసుకుంటున్నాయి. ఒక్కొక్క కాలేజీలో పర్టికులర్గా విజ్ఞాన్ జ్యోతి అయితే 30 లక్షలు 40 లక్షలు డొనేషన్లు అంట. అసలు ఇట్లా ఏ విధంగా అసలు కౌన్సిలింగ్లో ఒక సీట్ ఇవ్వకుండా మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు. ఏ విధంగా ఎన్ఆర్ఐ కోటా కూడా అమ్ముకున్నారు, 30 లక్షలు అంటాయి. ఈ విధంగా అమ్ముకోవడం ఏంది? సిబిఐటి తీసుకో, ఎంజీఐటి తీసుకో. ఇప్పుడు మా పాపను నేను చెప్తున్నాను, నా పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే నేను మా పాపను ఒక ఇంజనీరింగ్ కాలేజీకి చదివించాలంటే ఈరోజు నేను 10-15 లక్షలు కట్టుకునే పరిస్థితి. ఇక్కడ కాలేజీ చెప్పినో తెలియదు. ఉత్త వచ్చి ఏదో అడ్డమైన కాలేజీలో చేపిస్తే దాంట్లో అసలు మళ్ళీ రోడ్డు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వస్తుందేమో కానీ బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చుండాలి. ఏంది ఈ పరిస్థితి, దుర్భర పరిస్థితి ఏంది? ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాకే ఇట్లా ఉంటాయి. ఇంకా అసలు ఎంతోమంది ఏ విధంగా చదివిస్తున్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా అప్పులు చేస్తున్నారు. ఉన్న చిన్న వ్యవసాయ భూమి ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని ఈ చదివేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ కంపల్సరీ 100% ఉచితం కల్పించాలండి. ఉచితంగా కల్పిస్తే కదా అది అందరు చదువుకుంటే వ్యవస్థ మంచిగా అందాలి. విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ఇది ఒక నిర్మూలన ఇస్తే, దీని మీద ఒక బాగు చేస్తే పక్కా డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే జరగదో అప్పటిదాకా మీకు డెవలప్మెంట్ అనేది ఇటువంటి ఏమన్నా చేసుకోరి. మీరు పెద్ద కాళేశ్వరం కట్టుకోరి, ఇంకా పెద్ద ఏదో కట్టుకున్నా కానీ ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చేయవలసింది విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి, ఆరోగ్య వ్యవస్థ మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలనేది నా మనమే ఉండేది. దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాము అనుకున్నాము. దీని మీద ఏ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సెక్రటరియట్ ముట్టడా, అసెంబ్లీ ముట్టడా చేద్దామనేది ఒక ఆలోచనతోటి ఒక రూపొందిస్తున్నాము దీని మీద. అందుకే మీకు ముందే
ఇంటిమేషన్ గవర్నమెంట్కు మా తరఫున ఒక స్పీక్ ఆధ్వర్యంలో మేము ముందే చెప్తున్నాము. దీని వ్యవస్థను కొద్దిగా మీరు ఇంతకుముందు చెప్పింది కూడా 10+2 చేసేస్తున్నాం అయిపోయింది అని అన్నారు. నేను ఒకరోజు మా సీనియర్ లీడరు కేశవరావు గారికి కూడా చెప్పాను, సార్ విద్యా వ్యవస్థ ఇట్లా అల్లకొల్లంగా ఉన్నది, ఒక మీటింగ్ పెట్టిండు ప్రెస్ క్లబ్లో. ఆ విషయం కూడా మేము డిస్కస్ చేసాం. సార్ విద్యా వ్యవస్థ మీరే అన్నారు కదా 10+2 పెట్టి ఇట్లా చేద్దామని అంటే మీరు అన్నారు, అవును చేస్తున్నాం కదా మనం 10+2 పెట్టేసాం అయిపోయింది అని అన్నారు. మళ్ళీ ఏమైపోయిందేమో ఈ మాయాజాలము, ఈ కార్పొరేట్ వ్యవస్థ మళ్ళీ ఎవరికి ఏమేమి చేసిందో కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ ఫీజులు అది ఇది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఈ దోపిడీ ఆగేది ఎక్కడ? ఈ దోపిడీ ఆగేది ఎక్కడ? ఆయనకు ఒక మా స్పీక్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి ఆయనకు అన్ని గైడెన్స్ కూడా ఇచ్చినాము కేశవరావు గారికి. ఆయన ఒక దీనికి ప్రెసిడెంట్ కాబట్టి విద్యా వ్యవస్థలో ఆయన ఒక మార్పులు తీసుకొస్తాడని ఒక ఆలోచనతోటి కూడా ఆయనకు మా ఆలోచనలు ఇవ్వడం జరిగింది. ఆయన కానీ వీటిని పక్కన పెట్టి దీన్ని కార్పొరేట్ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసినాయని ఇది అర్థమైపోతుంది. అసలు నేను కళ్ళతో చూస్తున్నా, నా పిల్లల్ని చదివించుకుంటున్నా, పిల్లలు చిన్నోళ్ళే ఇంటర్మీడియట్ చదివిస్తున్నా, ఇంటర్మీడియట్లో 2 లక్షల ఫీజు కట్టి చదివిస్తున్నా. ఎవరైనా చెప్పుకుంటే ఎంత దుర్భర పరిస్థితులు అని అంటే అర్థం కాదు. ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నది, ఇంజనీరింగ్లో ఏందండి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి చదివేయడం ఏంది అర్థం కాకుండా ఉన్నది. అసలు వీళ్ళంతా వ్యవస్థ ఎటుపోతుంది, ఇది ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? దీని మీద చాలా మాట్లాడేది ఉంది, దీని మీద డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ అండి.